నేనైతే పన్నీర్ రైస్ చేయబోతున్నానండి. పన్నీర్ తెలుసుగండి. పన్నీరు మనకి పాల ప్యాకెట్లు అమ్ముతారే కదా, కొట్లో అమ్ముతారు. ఇదిగోండి, ఇవైతే నిమ్మకాయ జ్యూస్, నిమ్మకాయ, ఒక టమాటా తీసుకున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎండుమిరపకాయలండి. మన పిల్లలకి బాస్కెట్లో పెట్టడానికి కానీ బాగుండిద్దండి ఈ రైసు. మీరు ఇదిగో అండి, నేనైతే రైస్ తీసేసుకున్నాను. దీంతో ఈ క్వాంటిటీతో మనం ఎంతైనా మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా రైస్ తీసుకోవచ్చు. అయితే పసుపు వేస్తున్నానండి నేను. ఈ రైస్ బాగుండిద్ది, పిల్లలు కూడా బాగా టేస్ట్కరంగా తింటారు. పసుపు వేసుకున్నాను, కొంచెం వేసుకోవాలండి. వేసుకుంటూ నేనైతే సాల్ట్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఒక అర స్పూన్ తీసుకున్నాను. రైస్ని వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత రైస్ అయినా తీసుకోండి, నేనైతే ఇంతే చాలు కాబట్టి ఈ రైసే తీసేసుకున్నాను. మీరు కూడా ఈ రైస్ తీసేసుకోండి. హాయ్ అండి, ఇదిగో నేను నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నానండి. ఇలా పోసుకోవాలి మనం. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించాను. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకుంటున్నాము. సిమ్లో పెట్టుకుందాం, మాడకుండా ఉండిద్ది. ఆయిల్ వేసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి, ఎందుకంటే బాగుండిద్ది. మీ ఇష్టం, మీరు ఉంటే వేసుకోండి, లేకపోయినా అవసరం లేదు. నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. నేనైతే తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. తాలింపు గింజలు వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి. నేను కలుపుకున్నాను. నేను పల్లీలను జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ రైస్ అన్నమాట, రైస్ అండి. ఆ తర్వాత మనం పన్నీర్ వేసేసుకుంటున్నాం. కప్పు పన్నీర్ తీసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నానండి. చెప్పాను కదా, ఒక టమాటా తీసుకున్నాను ఇందాక. పచ్చిమిర్చి ఇలా తీసేసుకోవాలి. పన్నీర్ రైస్ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎగాలి ఫ్రెండ్స్, ఇలా మనం ఈ కలర్లో రావాలి. ఇలా అయితే రావాలి. ఇలా రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసేసుకుంటున్నాను నేనైతే. ఇలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం రైస్ వేసేసాను. ఇలా తిప్పుకోవాలన్నమాట, అడుగు అంటకుండా. పిల్లలకి బాస్కెట్లో అయితే బాగుండిద్ది. పన్నీర్ అయితే పన్నీర్తో అన్నమాట. ఇలా తీసుకొని ఇలా కలుపుకోవాలి. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో అర స్పూన్ వేసుకోవాలి, మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం తిప్పుకోవాలి. రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ ధనియాల మసాలా వేసుకోవాలి. మనకు కొంచెం అలా వేసేసుకోవాలి, చాలు. ఇలా మనం తిప్పుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్ పన్నీర్ రైస్. అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇలా తీసేసుకుంటున్నాం రైస్ని. అయిపోయింది ఫ్రెండ్స్ పన్నీర్ రైస్. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ పన్నీర్ రైస్, పన్నీర్తో రైస్. నేను ప్లేట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా ఛానల్ వచ్చేసి బేవులాక్ రైస్. ఈ రైస్ మనం టేస్ట్ చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, మనం ఈ రైస్ బాగుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్ మీరు కూడా ట్రై చేయండి, నాకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.